ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ అంటే ఇంటర్వెల్ దాకా మామూలుగా తీసుకెళ్ళాడు. ఇంటర్వెల్ దగ్గర నుండి పెద్ద బాలయ్య బాబు రాగానే అసలు ఫైట్స్ కానీ అసలు ఏమో ఉన్నాయి. అసలుకి అఘోరా అని నిజంగా క్లారిటీగా వాళ్ళు ఉన్న పవర్స్ కానీ క్లారిటీగా బాగా చూపించారు. నిజంగానే అయితే ఫుల్ సాటిస్ఫై అయ్యా ఫస్ట్ హాఫ్ మాత్రం. సెకండ్ హాఫ్ కూడా చూడాలి ఎలా ఉంటుందో. ఎంట్రీ అయితే చాలా బాగుంది. చక్కగా ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ పార్ట్ లో చూసినట్టు బాలయ్య బాబుని ఇంకా చిన్న బాలయ్య బాబుని ఇంకా బాగా పవర్ఫుల్ గా చూపించారు. ఇంకా క్లైమాక్స్ వచ్చి చూడాలి ఇంకా ఎలా చూపిస్తారు. యాక్చువల్లీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చాము మూవీకి. బట్ అంటే కంటిన్యూషన్ సీక్వెల్ అంటే ఏంటో అనుకున్నాం, కానీ బోయపాటి ఎంచుకున్న థీమ్ బాగుంది, ప్రజెంట్ చేసిన విధానం కూడా చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఈ సినిమాకి మెయిన్ అసెట్ ఏంటంటే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు సీట్లో కూర్చొని పట్టలేదు అనమాట. సినిమాని ఎంజాయ్ చేస్తాం కూడా ఆ సినిమా మనల్ని ఎంజాయ్ చేస్తాం, అంత బాగుంది. సెకండ్ హాఫ్ అయితే ముందే వేరే వాళ్ళు ఇచ్చిన రివ్యూస్లో కానీ సెకండ్ హాఫ్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు, చాలా బాగుంటుందని చెప్పారు ఆల్రెడీ చూసిన వాళ్ళు. సో లుకింగ్ ఫార్వర్డ్. శివుడు